కూడబెట్టుకున్న పైసలు, చెమటోడ్చి చేపించుకున్న సొమ్ములు, ఇక మట్టి గోడల మీద కప్పుకున్న కమ్మలు, ఏది మిగిలలే. ఆఖరికి వండుక తినే కుండలు కూడా కాలిపోయినాయి. గీ అవ్వ గోస చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది. అవ్వను అధికారులు ఆదుకోవాలని ఏడుకుందాం. గిడ ఇలవడ్డ ముసలామె గుడిసంతా కాలిపోయిందట. ఓ పారి వలకరిచ్చొద్దాం రర్రి. అయ్యో ప్రమాదశాత్తు పూరి గుడిసె మొత్తం దగ్ధం అయిపోయిందట. నుల్లా ఇగో ఇంట్లో లైట్ వేసి బయటికి పోయిందట. పోయేటాళ్లకు ఆయనతో షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాలిపోయిందట. చూడుర్రి ఇగో గుడిసంతా దగ్ధమైందిగా. పాపము కన్నిటి పర్యాంతరం అయిపోయింది ముసలిది. గుడిసెల మంటలు చెర్రేగుడితోటి ఇక గదే టైంలో గమనించిన స్థానికులు వెంటనే ఆర్పేటందుకు ట్రై చేసిరు, కానీ ఇక అది కుదరలే. ఇక మొత్తం మీద అన్ని గిన్నెలు, గిలాసలు, షాట్లు, గంపలు, పైసలు, కుర్చీలు, గిరిసీలు అన్ని కాలిపోయినాయట చెప్తుంది పెద్దమ్మ. ఇనురు రూపారి 30 తులాల ఎండి పోయింది, తులం బంగారం కాలిపోయింది, బియ్యం కాలిపోయినాయి, అన్ని కాలిపోయినాయి. ఇంటుండ్రా అనుల్లా 30 తులాల ఎండి, 1 తులం బంగారము, ఏం తక్కువ 30,000 రూపాయలు కాలిపోయినాయట. అరే ముసలామె కైకిలి పోయి చేసుకొచ్చిన పైకం కూడా కాలిపోయింది. కాలిపోయి బూడిదైపోయిందట. చూడుర్రి ఇక ఈ పెద్దవ్వ ఊరోళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తుర్రు. ఇక ఇప్పుడు ఈ పెద్దమ్మకు వండుకోనికి కూడా బియ్యం లేవు, సామాన్ లేవు, కుండలు లేవు, షాట్లు లేవు అన్నట్టు అయిపోయింది. ప్రభుత్వంతో పాటు మానవతావాదులు స్పందించి ఇగో ఈ నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధురాలికైతే ఆశ్రయాన్ని కల్పించడంతో పాటు చేయూత అందించాలని గ్రామస్తులు అయితే కోరుతుర్రులా. అయితే ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం గణపురం గ్రామానికి చెందిన బచ్చల కనకవ్వ అనే వృద్ధురాలి ఇంట్లో జరిగింది అన్నట్టు. ఇక ఏదేమైనా సరే గాని ముసలామనైతే జర ఆదుకోరి సార్లు అని కోరుతురు చాలా మంది.